నేను ప్రతి ఇయర్ అన్ని మొక్కలతో పాటు మామిడికాయ మొక్కని కూడా విత్తనం నుంచి పెంచుకుంటాను. ఎందుకంటే ఈ కొమ్మలు, ఆకులు పండక్కి, పూజలకి యూజ్ అవుతదని. జస్ట్ పెద్ద చెట్టుగా పెంచుకుందామని కాదు. ఇక్కడ మన సియాటల్‌లో ఇది పెరగదు కూడా. స్టోర్‌లో పండగలప్పుడు ఆకులు కొందామన్నా చాలా కాస్ట్‌లీ ఉంటుంది. కాస్ట్‌లీయే కాదు అండ్ ఆకు కూడా ఫ్రెష్‌గా ఉండదు. ఎండిపోయినట్టు ఉంటది. దానికే ఎక్కువ ప్రైస్‌ని పెట్టి అమ్ముతారు. సో, అది అవాయిడ్ చేయడం కోసం సీజనల్ వైస్‌గా దీన్ని పెంచుకుంటానన్నమాట. ఈ ఎండాకాలం ఉండేంత వరకు ఇట్లా అన్నిటికి నీళ్ళు పోసినట్టే దీనికి నీళ్ళు పోస్తాను. అవి పెరుగుతూ ఉంటాయి. అండ్ కరెక్ట్‌గా మనకి వినాయక చవితికి లేకపోతే దసరాకి, వరలక్ష్మి వ్రతానికి యూజ్ అవుతూ ఉంటాయి. సో, ఇది 45 డేస్ అయింది ఇంట్లో పెట్టి. ఇంట్లోనే పెట్టి పెంచుకోవాలి కదా! మనకి చల్లగా ఉంటుంది కాబట్టి బయట. సో, వన్స్ కొంచెం టెంపరేచర్స్ పెరిగిన తర్వాత ఇలా బయటకి తెచ్చేసి పెద్ద కుండీలోకి షిఫ్ట్ చేస్తాను. ఇక్కడ నేను మల్టిపుల్ సీడ్స్ పెడతానన్నమాట. ఎందుకంటే పెట్టిన సీడ్స్ అన్నీ వర్కౌట్ అవ్వవు. కొన్ని మంచిగా పెరుగుతాయి. అసలు కొన్ని పెరగవు. సో, మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలి అంటే ఒక 3 సీడ్స్‌ని పెట్టండి. పెరుగుతది. ఒక్కటైనా పెరుగుద్ది. సో, ఇలా మనకి బయట రీప్లాంట్ చేసే ముందు ఏదైనా కుండీలో సాయిల్ వేసేసి దాంట్లో రీప్లాంట్ చేసుకొని లిటిల్ బిట్ కంపోస్ట్‌ని యాడ్ చేసి ఫుల్‌గా వాటర్ చేయడం మాట. అండ్ మనం కొత్తగా బయటకు తెస్తున్నాం కాబట్టి ఒక 2, 3 రోజులు ఇలా కవర్ చేసి పెట్టుకుంటే నైట్ ఇన్ కేస్ టెంపరేచర్స్ తగ్గినా కూడా ఇవి బానే ఉంటాయి. ఇన్ కేస్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఇది పెంచే ప్రాసెస్‌ని చూపిస్తాను. దీనికోసం నేను జిప్ లాక్‌ని ఒక వార్మ్ వాటర్‌ని అండ్ టిష్యూ పేపర్‌ని తీసుకున్నాను. మనకి ఫ్రెడ్ మేలో దొరికే మామిడికాయ గానీ, లేకపోతే ఇప్పుడొచ్చే మామిడి పళ్ళు గానీ ఏదైనా మనం యూజ్ చేసుకున్నాక మిగిలిపోయిన టెంకెని ఇలా జాగ్రత్తగా కట్ చేయాలి. లోపల ఉన్న జీడి విరగకుండా దీన్ని టెంక నుంచి సెపరేట్ చేయాలి. దానికున్న కవర్‌ని లేకపోతే ఆ స్కిన్‌ని తీసేసి చక్కగా ఈ టిష్యూ పేపర్‌ని వేడి నీటిలో తడిపి తర్వాత ఆ జీడిని ఈ టిష్యూ పేపర్‌లో కవర్ చేసేసి జిప్ లాక్‌లో పెట్టేసి జిప్ లాక్‌ని కూడా సీల్ చేసేయాలి. దీన్ని వార్మ్ ప్లేస్‌లో మనం జనరల్‌గా వార్మ్ ప్లేస్ అనంగానే ఈ ముక్కల కోసం అవన్నీ యూజ్ చేస్తాం కదా! సో, దీంట్లో లైట్ వేసేసి ఇలా పెడితే 3 రోజులకే మనకి ఈ జీడికి రూట్స్ అనేది ఫార్మ్ అవుతాయి. ఒక్కసారి రూట్స్ ఫార్మ్ అయినాక వీటిని డైరెక్ట్‌గా ఏదైనా పాటింగ్ సాయిల్‌ని తీసుకొని దాంట్లోకి పెట్టేయడమే. టెంపరేచర్స్ బయట పెరిగేంత వరకు ఇలా మనం ఇంట్లోనే ఒక చిన్న పాట్‌లో సాయిల్‌ని నింపేసి ఈ విత్తనాన్ని ప్లేస్ చేసి సాయిల్‌తో కవర్ చేసేసి ఒక 5 రోజులకొకసారి వాటర్ చేస్తే మనకి దీని నుంచి చక్కగా ఆకులొస్తాయన్నమాట. ఇదొచ్చేసి ఒక 25 డేస్ తర్వాత అప్‌డేట్. దీని తర్వాత ఇంకొక 10, 15 డేస్ తర్వాత ఈ విధంగా ఉందన్నమాట. ఎట్ ప్రెజెంట్ మే ఫస్ట్ వీక్‌లో ఇలా ఉందండి. చక్కగా పెరుగుతుంది. మీరు కూడా ట్రై చేయండి. పండగలకి డెఫినెట్‌గా యూజ్ అవుతుంది. కొంచెం ఎక్స్‌పెన్సెస్ కూడా మనం తగ్గించిన వాళ్ళమవుతాము. తిరిగి మరొక బ్లాగ్‌తో కలుసుకునేంత వరకు హ్యాపీ గార్డెనింగ్.